హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన మనోరతంగల్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. ఈ వెబ్ సిరీస్ టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్కి అసలు సంబంధం అయితే ఉండదు. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో 9th ఎపిసోడ్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ఈ టోటల్ 9 ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మోహన్లాల్ ఎపిసోడ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ పార్వతి ఎపిసోడ్ కూడా అయితే కొంచెం ఓకే, బట్ అది తప్ప మిగతా అన్ని ఎపిసోడ్స్ అన్ని కొంచెం బోర్ అయితే కొడతాయి. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 9 వీడియో గురించి చూసుకోవడానికి ఎపిసోడ్ 9 అయితే అస్సలు బాగాలేదు. అండ్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టోరీ మనం చూసుకుంటే కనుక ఒక ఓల్డ్ మ్యాన్ తను అయితే లాస్ట్ స్టేజ్లో ఉంటాడు. సో తనకి ఏంటంటే తనైతే మంచం మీద ఉంటాడు, బట్ ఎనీ టైం తనకైతే చావు అనేది రావచ్చు. సో తనని చూడడానికి తన కూతురు అండ్ అల్లుడైతే వస్తారు. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా ఎపిసోడ్ ఒక స్టోరీ. ఇలాంటి ఒక స్టోరీ మనం చూసుకుంటే కనుక ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో మనమైతే చెప్పవచ్చు. ఒకటి ఓల్డ్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తన పిల్లలు వేరే ప్లేస్లో సెటిల్ అయిన తర్వాత తను ఆ ఊర్లో అయితే ఉంటాడు. అండ్ తనకి చావు అనేది రాదు. సో తను ఎలాంటి ఒక బాధలు అయితే పడుతున్నాడు. సో అది చావు రాక బతకగా సో తన పాయింట్ ఆఫ్ నుంచి స్టోరీ అయితే నరేట్ చేయవచ్చు. అని ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో తను అది పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో. సో పిల్లలు ఇప్పుడు వాళ్ళ డిఫరెంట్ పనుల్లో వాళ్ళైతే బిజీ ఉంటారు. ఆ ఓల్డ్ మ్యాన్ డెత్ అనేది టైం తీసుకుంటుంది. మళ్ళీ 3 to 4 days అనేది టైం తీసుకుంటుంది. సో తనకి చావు రాదు, బట్ అట్ ద సేమ్ టైం తనైతే నార్మల్ అయితే అవ్వడు. సో ఇలాంటి ఉన్నప్పుడు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే కనుక వాళ్ళ పనులన్నీ అయితే ఆగిపోతుంటాయి. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లోనే ఒక స్టోరీ అయితే ఉంటుంది. అల్లుడు ఉంటాడు. సో అల్లుడు ఏంటంటే తను ప్రమోషన్ కోసం అయితే ట్రై చేస్తుంటాడు, బట్ ఈ ఓల్డ్ మ్యాన్ అక్కడ ఉండడం వల్ల సో తను ఆ ప్రమోషన్కి కొంచెం లేట్ అయితే వెళ్తారనమాట. సో ఇలా ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చెప్పొచ్చు. బట్ ఈ స్టోరీ మనం చూసుకుంటే కనుక పాయింట్ ఆఫ్ వ్యూ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే లేదు, అండ్ సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే లేదు. ఎటు కాకుండా అయితే అయిపోయింది. అసలు చాలా సీన్స్ మనకి బోర్ అయితే కొడతాయి. అండ్ రన్ టైం మనం చూసుకుంటే కనుక దగ్గర 50 minutes అయితే ఉంటుంది. అసలు చాలా అన్నెసరీ సీన్స్. అసలు ఇంత చెప్పినట్టు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది తీసుకోలేదు. ఒక్క సైడ్ తీసుకోలేదు. అటు ఓల్డ్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోలేదు, బట్ ఆ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తీసుకోలేదు. ప్రతిరోజు పండగ మూవీ మనం చూసుకుంటే కనుక పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. వాళ్ళందరూ అబ్రోడ్లో సెటిల్ అయ్యి బికాస్ వాళ్ళంతా చాలా హిస్టిక్ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. సో ఇది ఎటు పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా అసలు ఎటు కాకుండా వెళ్ళిపోయింది అసలు. అండ్ ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ ఎపిసోడ్లో లేదు. అండ్ బట్ ఎపిసోడ్ నాకైతే నచ్చలేదు. అండ్ ఈ ఎపిసోడ్కి నేను సరే రేటింగ్ 1.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొన్ని కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.